నకిలీ ఇళ్ల పట్టాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంతం నానాజీ కోరారు. కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారని పంతం నానాజీ ఆరోపించారు. అయితే స్వామినగర్ గ్రామంలో ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు పేర్కొనడం గమనార్హం. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, వారి దగ్గర ఉన్న పట్టాలను ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించుకోవాలని పంతం లబ్ధిదారులను కోరారు. రేపు 12వ తారీఖు అందరూ కూడా తుఫాను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేపు మే 12వ తారీఖు ఆ ప్రాంతాల్లో మరిన్ని ఈ పట్టాలు పంచబడతాయి పందిట్లో రాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, ఆ పట్టాలు ఉన్నాయా లేదా ఒకటి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేసుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, ఈ పట్టా కరెక్ట్గా చూసుకోండి, అసలు ఆ పట్టాకి అక్కడ భూమి ఉందో లేదో చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏ ఊరోళ్ళకి ఆ ఊరిలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. ఏ ఊరోళ్ళకి ఆ ఊరిలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు పక్క ఊర్లో ఎందుకు ఇచ్చావన్నది ఇవాళ అర్థమవుతుంది. నువ్వు పక్క ఊర్లో ఇవ్వడంలో అంటే ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి పక్క ఊర్లో ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఎక్కడ 40 లక్షలు 60 లక్షలు కొన్నావు, అక్కడ ఎక్కడ 60 లక్షలు కొన్నావు, 70 లక్షలు సేమ్ అయ్యే రేట్లు కొనుక్కున్నప్పుడు ఉన్న ఊర్లో ఎందుకు ఇవ్వలేదు? నా చిరునామా నువ్వు ఆచరణ నువ్వు ఎవరు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా చిరునామాలు, మా తాతగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, మా అమ్మమ్మగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, నాన్నమ్మగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు, ఏదైనా ఊరు వెళ్తే మీది ఏ ఊరు అంటే ఏమని చెప్తావు? అంటే ఈ రకంగా ఏదో ఓట్ల గురించి అటు ఇటు గలిమిలు చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి, ప్రజలు ఏ రకంగా దోచుకోవాలో అన్ని రకాలుగా అన్ని మార్గాల్లో బెస్ట్ మార్గం దీన్ని ఎంచుకున్నట్టు ఇవాళ తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆర్ఓగా మా ఫోన్లు ఎత్తక్కర్లేదు. ఆర్ఓగా దయచేసి మా ఫోన్లు ఎత్తి దానికి కంప్లైంట్కి సమాధానాలు చెప్పవలసిందిగా కోరు.